పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్యాన్సర్ కౌన్సిలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, టారోకాట్ రీడర్ వనజ రామశెట్టి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మా. వనజ గారు, చాలా మందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దికి కూడా తెల్ల జుట్టు ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. వీళ్ళకి న్యాచురల్గా ఇంట్లోనే హెన్నా కానీ ఇండిగో కానీ ఎలా తయారు చేసుకోవాలో మీ మాటలో చెప్తారా? డెఫినెట్గా. అయితే ఇప్పుడు హెన్నా అండ్ ఇండిగో చిన్నప్పటి నుంచే పిల్లలు యూస్ చేస్తున్నారు యాక్చువల్గా. అంటే గ్రే హెయిర్ ఉన్నా లేకపోయినా హెన్నా పెట్టుకుంటే మంచిది అన్న ఒక కాన్సెప్ట్. అయితే నా సజెషన్ ఏంటంటే, ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో హెన్నా ఎంతో కొంత జుట్టుని డ్రై చేసేస్తుంది. ఓకే, అంటే హెన్నా వాడితే మంచిది అని మంచిది పెట్టుకుంటున్నారు అంటే కానీ అది డ్రై చేస్తుంది. డ్రై కూడా చేస్తుంది. హెన్నాకి ఓకే. బదులుగా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాను నేను. హ్మ్. ఎప్పుడైతే గ్రే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు హెన్నాకి షిఫ్ట్ అవ్వండి. ఓకే. మీ గ్రే హెయిర్ లేనన్ని రోజులు మీకు కావాల్సిందల్లా హెల్దీ నరిష్మెంట్ ఉన్న హెయిర్, హ్మ్. చూడగానే ఒక మంచి షైన్ ఉన్న జుట్టు మాత్రమే కావాలి చిన్నపిల్లలందరికీ. సో మీరేం చేస్తారు, ఆ ప్రాసెస్లో మీరు చేయాల్సిందల్లా మీ హెయిర్కి మీరు పెట్టుకోవాల్సిన మెంతులు పెరుగు. హ్మ్. ఆ మెంతులు పెరుగు పెట్టుకుంటే జుట్టు బాగా స్ట్రాంగ్గా షైనీగా బాగుంటుంది. ఒకటి అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్తో పెట్టుకున్న జెల్ ఒకటి పెట్టుకోవచ్చు. హ్మ్. కొబ్బరి పాలు, హ్మ్. ఇవి కాకుండా ఎగ్ వైట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఎగ్ వైట్లో కాస్త నిమ్మకాయ వేసి హెయిర్కి పెట్టేసుకుంటే ఈ 4 ఆప్షన్స్ మాత్రము యంగ్స్టర్స్ అందరూ యూజ్ చేయండి. ఎవరికైతే గ్రే హెయిర్ లేదో. హ్మ్. ఎవరికైతే గ్రే హెయిర్ ఉందో వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ లేదు కాబట్టి హెన్నా స్టార్ట్ చేస్తే గనక మీకు ఆ గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. హ్మ్. కొంచెం కొంచెం తెల్ల జుట్టు వచ్చేస్తుంది, ఏం చేయాలి, ఇంకా ఇంకా వచ్చేస్తుంది అంటే. బట్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ రావడానికి కారణం మాల్ న్యూట్రిషన్. మీరు సరైన ఆహారం తీసుకోకపోయినా, హ్మ్. సరైన విటమిన్ ఫుడ్ లేకపోయినా మీకు డెఫినెట్గా గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఓవర్ హీట్ ఉన్న బాడీకి కూడా తొందరగా గ్రే హెయిర్ వచ్చేస్తుంది అనమాట. హ్మ్. అందుకని హీట్ కంట్రోల్ చేసే ఫుడ్ కానీ, కొబ్బరి నీళ్ళని, మజ్జిగ ఇట్లాంటివి తాగుతూ దాంతోపాటు ప్యారలల్గా మీరు ఈ హెన్నా పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది మీకు. హ్మ్. సో అయితే ఇంట్లోనే హెన్నా ఇప్పుడు అవసరం పడింది, ఇక తెల్ల జుట్టు వచ్చింది, చేసుకోవాలి అంటే బయట నుంచి కెమికల్ ఓరియంటెడ్వి కాకుండా ఇంట్లో తయారు చేసుకునే విధానం ఏమన్నా చెప్పగలరా? ఆఫ్ కోర్స్. ఆకు తెచ్చుకుంటాం కదా మనము, హెన్నా గోరింటాకు. గోరింటాకు. అది బాగా ఎండబెట్టేసి ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు చక్కగా తయారు చేసుకోవచ్చు మీరు. హ్మ్. సో ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము చాలా క్వాంటిటీ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకే. సో ఎవరికైనా కావాలి అంటే కూడా ఆర్డర్ మా చేయొచ్చు. దగ్గర కాంబో ప్యాక్ లాగా చేసాము. అయితే హెన్నా ఏం చేస్తారంటే బాగా ఆకు ఎండబెట్టేసేయండి. హ్మ్. ఆకు బాగా ఎండబెట్టేసి మీరు నీట్‌గా ఒక పౌడర్ లాగా మిక్సీలో వేసేసి ఓకే. పౌడర్ చేసి జల్లించేసి మీరు స్టోర్ చేసి పెట్టుకోవడమే అంతే. హ్మ్. ఇండిగో అయితే మీరు బయట తెచ్చుకోవడమే. ఇండిగోని మనము ఇంట్లో ప్రిపేర్ ఇంట్లో చేయడానికి కూడా ప్రిపేర్ చేయడం కష్టం బయట కాబట్టి. తీసుకొని వచ్చేసేయండి. అది స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా. ఆ పౌడర్‌ని ఇప్పుడు ఏం చేస్తారంటే హ్మ్. దాంట్లో బాగా గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు మంచి ఒక ఐరన్ కళాయి తీసుకోండి. ఇనుప కడాయి తీసుకొని అందులో ఈ హెన్నా వేసేయండి. హెన్నా వేసి హెన్నాలో మీరు ఈ ఉత్తి హెన్నా సరిపోతది. అయితే నా ప్రిపరేషన్ కొంచెం వేరే ఉంటదనమాట. హ్మ్. మేమేం చేస్తామంటే అందులో హెల్తీ హెయిర్ కావాలి, జుట్టు నరిష్మెంట్ ఉండాలి, షైనింగ్ ఉండాలి. ఒక 4 స్పూన్ల హెన్నా ఏస్తే అందులో ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ వేసుకోండి. హ్మ్. జటామాన్సి పౌడర్ ఉంటది. ఆ పౌడర్ వేసుకోండి. హ్మ్. ఇవన్నీ వేసేసి బ్లాక్ హెయిర్ ఉన్నవాళ్ళు మనకి బ్లాక్ సీడ్ అని దొరుకుతది ఒకటి. నల్ల జీలకర్ర లాగా ఉంటది. ఆ బ్లాక్ సీడ్‌ని కాస్త నానబెట్టి ఒక స్పూన్ నానబెట్టండి వాటర్‌లో. ఆ వాటర్‌తో పాటు ఆ బ్లాక్ సీడ్ కూడా అందులో వేసేయండి. వేసేసి బాగా కలిపేసి హ్మ్. యాక్చువల్‌గా ఇండిగో కూడా ఇందులో కలపొచ్చు. గ్రే హెయిర్ బాగా కవర్ అవ్వాలి అంటే సెకండ్ స్టెప్‌గా ఇండిగోని వాడుకోవచ్చు మనం. ఓకే. ఇవన్నీ వేసి డ్రై హెయిర్ రాకుండా ఉండడానికి అందులో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. రోజ్‌మేరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ 2 డ్రాప్స్ అవి ఏసేసి అది అలాగ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్‌కి పెట్టుకొని అంటే ముందు రోజు కలిపి పెట్టుకోవాలి. ముందు రోజు కలిపేయండి ఇవన్నీ. హ్మ్. ఆయిల్స్ ఒక్కటి మీరు జస్ట్ అంటే టీ ట్రీ ఆయిల్, రోజ్‌మేరీ ఆయిల్, కొబ్బరి నూనె కొంచెం కొంచెం క్వాంటిటీ మీరు జస్ట్ బిఫోర్ తలకు పెట్టుకునే ముందు అందులో యాడ్ చేయండి. హ్మ్. సరిపోతది. యూకలిప్టస్ ఆయిల్ కూడా వేసి నెక్స్ట్ ఒక 12 అవర్స్ తర్వాత మీ హెయిర్‌కి చక్కగా పెట్టేసుకొని డ్రై హెయిర్ మీద పెట్టుకోండి. ఓకే. ఒకవేళ మీకు గ్రే హెయిర్ కవర్ అవ్వాలి అంటే గనక పొడి జుట్టు మీద పెట్టుకోవాలి. హ్మ్. పెట్టుకొని ఒక 1 అవర్, 1 ½ అవర్ వదిలేసి హ్మ్. మామూలుగా వాష్ చేసేయాలి. ఓకే. అప్పుడు షాంపూ పెడితే కలర్ ఉండదింక. హ్మ్. మామూలుగా వాష్ చేసి ఆ రోజు వదిలేసి
నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఇండిగోని జస్ట్ మీరు పెట్టుకుని ఒక 10 నిమిషాల ముందు కలపండి. మీ జుట్టుకి ఎంత అయితే ఇండిగో కావాలో ఆ ఇండిగోలో జస్ట్ గోరువెచ్చటి నీళ్ళు వేయండి. అయితే ఇండిగోలో ఒక చిట్కా ఉంది. కాస్త చిటికెడు ఉప్పు వేస్తారు ఇండిగోలో. వేస్తే కలర్ బాగా అంటుతుంది అనేసి. ఓకే. అదొక్కటే చిటికెడు చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసి అది మొత్తం ఇండిగో నెక్స్ట్ డే తలకు పెట్టేసి అప్పుడు అది కూడా ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత దాని తర్వాత మీరు హెయిర్ వాష్ చేసేసుకొని షాంపూ పెట్టుకుంటే మీకు హెయిర్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట బాగా. ఇదే సింపుల్ ప్రొసీజర్. అయితే హెన్నా పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా డ్రైనెస్ బాగా ఉండిపోతుంది కాబట్టి ఈ హెన్నా పెట్టుకున్న వారంలో మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. ఆ వారంలో ఎలాగో మనం 2-3 సార్లు తల స్నానం చేసుకుంటాం కదా, ఆ వీక్లో ఏం చేస్తారంటే టీ డికాషన్ ఉంటుంది కదా, ఆ టీ డికాషన్ మీకు మీ తలకి ఎంత సరిపోతుందో ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టుకొని ఆ టీ బాగా మరగబెట్టేసేయండి. కాస్త టీ పౌడర్ వేసేసి అది చల్లగా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత అందులో జస్ట్ ఒక నిమ్మకాయ పిండేసేయండి. ఆ నిమ్మకాయ పిండేసి ఈ వాటర్ని మీకు ఇంకొకరు హెల్ప్ కావాలి మళ్ళీ మీరు ఇలాగ జుట్టు అంతా ఒక చైర్లో కూర్చొని ఇలా వెనక్కి వేసేసుకొని ఆ వాటర్ని కింద ఒక బేసిన్ పెట్టుకొని తల మీద మెల్లగా మసాజ్ చేసుకుంటూ ఉండండి. ఆ బేసిన్లో వాటర్ పడుతుంది కదా, మళ్ళీ ఆ వాటర్ తోటే మళ్ళీ అలాగా ఒక 10-15 మినిట్స్ ఆ టీ అండ్ నిమ్మకాయ కలిపిన వాటర్ని బాగా తలకి అప్లై చేసేసి ఒక 1/2 అవర్ ముడేసేసి వదిలేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు కండిషనర్ అంటాం కదా, అంత బ్యూటిఫుల్ గా షైనీగా అవుతుంది అనమాట. ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఒక చిన్న చిట్కా. సో ఇది కూడా ట్రై చేయొచ్చు. భలే మంచి చిట్కా ఇచ్చారు. అయితే దీంతో పాటుగా హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి సింపుల్ గా ఏదైనా టిప్ ఇవ్వమంటే ఏది? హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే మనం చేయాల్సిందల్లా ఇంటేకే. తినే దాంట్లోనే ఉంటది, ఎక్స్టర్నల్ గా ఏం చేసినా వేస్ట్. ఊరికే మనం చెప్పడం తప్పిస్తే అంటే మనం మోసం చేసేసినట్టు అయిపోతుంది జనాల్ని. సీరియస్ గా ఫస్ట్ తినండి అమ్మా. బి విటమిన్ ఉన్న ఫుడ్, ఫ్లాక్స్ సీడ్స్ అని, నట్స్, ఉసిరికాయ, మునగాకు ఇవన్నీ ఎంతగా తినగలిగితే మీకు ఫస్ట్ అంత స్ట్రాంగ్ అవుతుంది. సెకండ్ థింగ్ బాలాయామ అంటాం. గోర్లు ఇలా ఇలా అనుకోవడం, దీన్ని బాలాయామ అంటాం. చాలా బాగా ఇది చాలా బాగా ఈ నెయిల్ బెడ్స్ ఉంటాయి కదా, వీటిని కూర్చొని పొద్దున్న 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్గా. హెయిర్ ఫాల్ మొత్తం తగ్గుతుందా అండి ఇలాగ? బాగా కంట్రోల్ అవుతుంది తెలుసా. ఇది డైరెక్ట్ గా మనకు ఫాలికల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మీరు ఖాళీగా కూర్చున్నప్పుడల్లా ఇదే పని. అప్పుడు మాకు వారం 10 రోజులు. అండ్ ఫుడ్ మీరు ఏం తింటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ తలకి ఆవదము, కొబ్బరి నూనె, ఇవన్నీ చాలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి హెయిర్ గ్రోత్ ఆయిల్స్ అవన్నీ నేను కూడా తయారు చేస్తాను ఆయిల్స్. కానీ అందరికీ చెప్పేది ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే మీరు ఇవన్నీ చేస్తేనే ఈ ఆయిల్ పనిచేస్తుంది. మీరు ఏం చేయకుండా ఆయిల్ పెట్టుకొని మీరు ఏం పని చేయట్లేదంటే మళ్ళీ అది కూడా వేస్ట్. జనరల్ గా ఏమైపోతుంది అంటేనండి, హెయిర్ ఫాలింగ్ అనగానే వనజ గారు ఏం చేస్తారంటే హెయిర్ ఆయిల్ ఏది వాడితే జుట్టు బాగా ఫాలింగ్ తగ్గుతుంది, పెరుగుతుంది అని చూస్తాం. జీరో. సెకండ్ థింగ్ ఏంటంటే షాంపూ. ఏది లేదు, వాడితే మీరు లోపలికి తినకుండా ఎంత ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేస్తే అంత గుండె అయిపోతుంది తప్పిస్తే ఏమీ మిగలదు అక్కడ. ఫస్ట్ తినండి మంచిగా, ఇంపార్టెంట్ పుష్టిగా తినండి. ఈ జంక్ ఫుడ్ అది కాకుండా రోజుకి 2 ఫ్రూట్స్ చక్కగా, క్యారెట్స్ అని, మునగాకు అని ఇవన్నీ తింటే, ఉసిరి జ్యూస్ ఇవన్నీ తింటే స్ట్రాంగ్ హెయిర్ మీ చేతిలోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే వైట్ హెయిర్ కి ఎలా హెన్నా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పారు. హెయిర్ ఫాల్ కి మేము యాక్చువల్లీ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే ఆయిల్ చేంజ్ చేద్దాం, షాంపూ చేంజ్ చేద్దాం, కాదు ఫుడ్ చేంజ్ చేయాలి అని చెప్పి అర్థమయ్యేలా చెప్పారు. అంటే ఇప్పుడు గోడలు అన్ని పాడైపోతాయి కదా, గోడలు పాడైపోతే సీపేజ్ మనం పైన సున్నం వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులు. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సేమ్ థింగ్ మనం చేసే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇది దేనికి పనికిరాదు. లోపల ఫస్ట్ ఏం తింటే మీరు హెయిర్ ఫాల్, స్కిన్ బాగుంటుంది, గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ 50-50 అంతే. హలో సార్. హలో అమ్మా. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో 10th క్లాస్ పిల్లల నుంచే ఈ మధ్యకాలంలో గ్రే హెయిర్ వచ్చేయడం, జుట్టు ఊడిపోవడం, చిన్నప్పటి నుంచే జుట్టు మొత్తం పల్చగా అయిపోవడం, తెల్ల జుట్టు అయితే ఇంకా జుట్టు మొత్తం అదే ఉండి కనిపిస్తుందని సింథటిక్గా మనకి ఏదో కలర్స్ 2 నిమిషాల్లో బ్లాక్ అయిపోతుంది జుట్టు అని చెప్పేసి కలర్స్ అమ్మేస్తూ ఉంటారు. అవి వాడేసుకుంటూ ఉంటాం. అది మంచిది కాదు అంటుంటారు. మరి వంటింట్లోనే మన ఇంట్లో మనం చేసుకోదగిన రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్తారా మాకు ఈరోజు? అంటే కోటున్నాయమ్మా. ఓకే. ఒకటి కాదు, కొన్ని 100,000 దొరుకుతాయమ్మా. ఏమంటే వాటి మీద సదవగాహన కలిగి ఉండి వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడచ్చు. ఓకే. మీరు ఈ ప్రశ్న అడిగేసరికి చాలామంది నన్ను గమనిస్తుంటారు.
సో మరి సారు హెయిర్స్ ఏదైనా బ్లాక్ చేసుకోవచ్చు కదా, హెయిర్స్ మంచి మెడిసిన్ వాడుకోవచ్చు కదా, హెయిర్ ఫాలింగ్ అయిపోయింది కదా, బాడీ హెడ్ వచ్చింది కదా అని చెప్పేసి జనరల్గా అమ్మా లోకో భిన్నరుచి అని చెప్పేసి. సో సర్వసాధారణంగా దానికోసం అని చెప్పేసి అలాంటి వాళ్ళ క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి 2 మాటలు చెప్పేసి జస్ట్ మీరు అడిగిన టాపిక్లోకి వచ్చేస్తాం. సో కొంతమందిలో అనువంశికంగా మరి దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ పై వయసు వచ్చే కొద్దీ క్రమక్రమంగా హెయిర్స్ ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. అది నాణ్యానికి ఒకవైపు. రెండోది ఏంటంటే దానికి తోడు వయోధర్మంలో భాగంగా జీవధర్మంలో భాగంగా కొన్ని ఇతర కారణాల రీత్యా వెంట్రుకలు తెల్లబడడం కూడా జరుగుతుంటుంది. కరెక్ట్. సో చిన్నపిల్లలలో చిన్న వయసు వాళ్లకు వెంట్రుకలు తెల్లబడితే అది అనారోగ్యం అని చెప్పవచ్చు, కానీ మరి పెద్ద వయసు వాళ్లకు వెంట్రుకలు తెల్లబడడం అనేది అనారోగ్యం కాదు, ఒక సౌందర్యానికి సంబంధించిన ఇబ్బంది. అది సహజ ధర్మాలు అవన్నీ, దేహధర్మాలు. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత కంటికి సంబంధించినవి, చెవుకు సంబంధించినటువంటి, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి, కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి వస్తుంటాయి కదమ్మా. సో నిద్ర సరిగా ఇట్లా వయసు వచ్చే కొద్దీ ఉన్న సమస్యల్లో భాగంగా దేహధర్మాల్లో భాగంగా వెంట్రుకలు కూడా తెల్లబడడం అనేది 100% మందిలో జరుగుతుంటుందమ్మా. అది ఎవరు మినహాయింపు కాదు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సో నాకు పరిస్థితి వచ్చేసరికి నేను దీనికోసం అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పద్ధతి లేదు. మా ఫ్యామిలీలో కూడా బాల్డ్ హెడ్ ఉంది, ప్లస్ సరే 50 సంవత్సరాల ఇంచుమించు వచ్చినప్పటి నుంచి వైట్ హెయిర్ రావడం జరిగిందమ్మా. నేను దీనికోసం అని చెప్పేసి పెద్దగా హెయిర్ డైస్ వాడుకోవడం కానీ, లేకపోతే ఏదైనా న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం కానీ స్పెషల్ కేర్ తీసుకోలేదమ్మా. నాకు అవసరం లేదు, వాటి మీద ఆకాంక్ష లేదు, అభిప్రాయం కూడా లేదమ్మా, ఆసక్తి కూడా లేదు. సో గత 30-40 సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీస్ చాలా చక్కగా ఉపయోగకరం అవడం చేత మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి సదభిప్రాయంతో అందరికి ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే రెమెడీ చెప్తున్నానమ్మా. ఇది వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. దీనికోసం అని చెప్పేసి ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే కామెంట్స్ రూపంలో ఫస్ట్ కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి మంచి వీడియో మిస్ అయిపోయి చాలామంది కూడా ఇలాంటి ఫార్ములాస్ మిస్ అవుతారు. ఆవేదనతోనే 2 మాటలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, లేనటువంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు, దాని అవసరం లేదు. పైపూత మంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా. సో ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధాల గురించి కూడా మరి ఈ రోజుల్లో గూగుల్ సెర్చ్లో చూస్తే ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి ఔషధ గుణాలు కూడా తెలుస్తాయమ్మా. చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి గూగుల్లో సెర్చ్లు చేస్తే మరి మనం చెప్పుకునేటువంటి ఔషధాలకు నిజంగా వెంట్రుకల కలర్ను మార్చేటువంటి గుణం ఉందా లేదని కూడా తెలుస్తుందమ్మా. సో కావాల్సినటువంటి వాళ్ళు కూడా చూసుకోవచ్చమ్మా. సో ఇవన్నీ చెప్పడం వల్ల ఏమంటే అందరూ ఈ యొక్క వీడియోను సద్వినియోగం చేసుకొని చక్కగా లబ్ధి పొందుతారనేటువంటి ఆ ఆవేదనతో చెప్తున్నానమ్మా. అంత తప్ప రెండోది ఏం లేదు. ఒకటి వేలాది రూపాయలు కాదు, లక్షలాది రూపాయలు కాదు, దీనికోసం అని చెప్పేసి ఇంటిలో ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకునేటువంటి ఔషధమే. సో కాబట్టి ఏమంటే ఆ నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల మంచి వీడియో మిస్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందమ్మా. సో మెయిన్ టాపిక్ వస్తానమ్మా. యాక్చువల్గా ఏంటంటేమ్మా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబోయడం అనేటువంటిది ఒక అనారోగ్య సూచన. ఈ రోజుల్లో మరి మానసిక ఒత్తిడి వల్ల కానీ, లేకపోతే పోషకాహార లోపం వల్ల కానీ, లేకపోతే సరిగ్గా నిద్ర లేకపోవడం చేత కానీ, వాతావరణ కాలుష్యం చేత కానీ, ఇలాంటి అనేక రకాల కారణాల చేత వెంట్రుకలు మరి తెల్లబడడం చిన్న వయసులోనే జరుగుతుంది. దీనికి తోడు షాంపూల వాడకం విపరీతంగా విచ్చలవిడిగా జరుగుతుంది. షాంపూలు వాడేటువంటి విధానంలో అవగాహన లేకపోవడం చేత, సక్రమ పద్ధతిలో వాడడం సరిగ్గా వాళ్ళకి తెలియకపోవడం చేత, అలాంటి షాంపూలు కూడా చిన్న వయసు నుంచే విపరీతంగా విచ్చలవిడిగా వాడడం చేత కూడా అందులో కెమికల్స్ యొక్క ప్రభావం చేత కూడా వెంట్రుకలు గ్రే హెయిర్ కానీ తెల్లగా రావడం కానీ జరుగుతుందమ్మా. సో అనేక రకాల కారణాలు. ఇప్పుడు పోషకాహార లోపం అనేసరికి పూర్వకాలం అయితే ఆహార పదార్థం తక్కువ ఉన్నప్పటికీ పోషకతుల్యమైన ఆహారం మన పెద్దలు తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఆహార పదార్థాలు పెరిగిపోయాయి, రుచులు పెరిగిపోయాయి, ఐటమ్స్ పెరిగిపోయాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిపోయాయి. కానీ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇలాంటి ఫుడ్డే తీసుకుంటున్నాం తప్ప అవి ఏమాత్రం మన ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడవు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో దాదాపు 60-70% వేస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. జంక్ అంటే వేస్ట్ అని, కడుపు నింపుకోవడానికి కానీ ఆరోగ్యం కోసం మాత్రం ఆహారం లేదు. సో దానివల్లనే చిన్న వయసులో ఈ సమస్య కలుగుతుంది. మిగతా కారణాల
కారణాలు కూడా విటమిన్ డి లోపం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అమ్మా. ఓకే. సో సూర్యభగవానుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తూ నా ఆశీర్వాదాన్ని తీసుకోమని చెప్పేసి ఆయన మనం అనుగ్రహించడానికి రెడీగా ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వాదాన్ని పొందలేకపోవడం కూడా మనం చేసుకున్నటువంటి దురదృష్టం. ఓకే. ఎన్నో దేశాల వాళ్ళు మరి పాపం సూర్యకాంతి లేకపోయి ఆ సముద్రాల ఒడ్డున ఇక్కడ ఉండి కూడా ఎండలను తీసుకునే పరిస్థితి ఉందమ్మా. అవును. కానీ మనకు భగవంతుడు మనకు ప్రత్యక్షం అవుతున్నప్పటికీ మనం తీసుకోలేకపోతున్నామా. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ చిన్న వయసు నుంచే వెంట్రుకలు తెల్లబడము, మరి చిన్న వయసు నుంచే వెంట్రుకలు తెల్లబడడం వల్ల వాళ్ళ మానసికంగా న్యూనతాభావానికి కూడా గురవుతారు. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్లు ఒకసారి మనిషిని చూసినప్పుడు సర్వసాధారణంగా ఆ తల భాగానికి కూడా మన కళ్ళు దృష్టి పోతుంది. న్యాచురల్ ఆబ్వియస్ అండి. సో చూసినప్పుడు ఇతరులు ఏమన్నా అనుకుంటారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొంచెం మానసికంగా కూడా ఫీల్ అయిపోయి 10 మందిలోకి వెళ్ళాలన్నా చాలా సంకోచపడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి యువకుల విషయం మరీ చెప్పనక్కర్లేదమ్మా. వాళ్ళు ఇంకా చాలా కుంగిపోతుంటారు మా పాపం. సో వీటన్నిటి నేపథ్యంలో మనం ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ హెయిర్ డైస్ వాడుకున్నాం అనుకోండి, చిటిక వేసినట్లు వెంటనే వెంట్రుకలు నల్లబడతాయి. అక్కడికే పోలేదు కదమ్మా. ఎక్కువ రోజుల పాటు వాడుకోవడం వల్ల మరి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా అలర్జీ సమస్యలు, కొంతమందిలో అయితే నల్ల మచ్చలు ఫేస్ మీద బాడీ మీద వచ్చే పరిస్థితి ఉంటుంది, కొంతమందికి తెల్ల మచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కొంతమందికి అలర్జీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ చాలా మందిలో వస్తుంటాయమ్మా. అంతేకాకుండా కొంతమందికి ఊపిరితిత్తుల అలర్జీ ఉన్నటువంటి వాళ్ళలో అయితే ఈ డై వేసుకోవడం వల్ల ఈ ఊపిరితిత్తుల అలర్జీ కూడా పెరిగిపోతుందమ్మా. ఆయాసం రావడము, దగ్గు రావడము, ఇలాంటి సందర్భాలు కూడా మేము మా దైనందిన జీవితంలో పేషెంట్లను చూస్తుంటామమ్మా. సో కాబట్టి సేఫ్టీ మనకేంటంటే సేఫ్టీ మెజర్స్ ఆలోచన చేసి వాటిని వాడుకోవడం మంచిది. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం నీకు చెప్తుంటే చాలా మంది ఏం చేస్తారంటే మరి పర్మనెంట్ గా ఈ మనకు బ్లాక్ హెయిర్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది సందేహం వస్తుంటుంది. మీకు కూడా సందేహం వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఈ పైపూత మందులు తాత్కాలికమేమ్మా. ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటర్నల్ గా రెక్టిఫై చేస్తే ఆ యొక్క సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. కానీ లేకపోతే ఇప్పుడు హెయిర్ డైస్ బదులు ఇది వాడుకుంటున్నాము, సేఫ్టీ. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అన్ని సింపుల్ అమ్మా, చెప్తాను చూడండి. ఒక 60 ml నువ్వుల నూనె తీసుకోవాలి. ఒక పాత్రలో 60 ml నువ్వుల నూనె తీసుకొని ఆ 60 ml నువ్వుల నూనెలో 1 to 2 టీ స్పూన్స్ పటిక పొడి కలిపేసేయాలమ్మా. పటికనే ఆలం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. పటిక గడ్డలు దొరుకుతాయి. ఆ గడ్డలు తెచ్చుకొని మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఆ యొక్క పటిక పొడి ఒక 2 టీ స్పూన్లు కలిపేసేయాలి. అట్లే ఉసిరిక పొడి ఒక 2 టీ స్పూన్లు కలుపుకోవాలి. అంటే ఒక 20 గ్రామ్, ఒక 10 గ్రామ్స్, 2 టీ స్పూన్ అంటే 10 to 20 గ్రామ్స్ కలుపుకోవచ్చు. 10 గ్రామ్స్ మ్యాక్సిమం 20 గ్రామ్స్ కలుపుకోవచ్చు. అదేవిధంగా కలవంజి పౌడర్ 10 గ్రామ్స్. ఇన్ జనరల్గా ఎక్కువ మంది పేషెంట్ సజెస్ట్ చేసేది ఏంటంటే కలంజి పౌడర్ 20 గ్రామ్స్, ఉసిరిక పొడి 20 గ్రామ్స్, అట్లే పటిక పొడి 5 to 10 గ్రామ్స్ కలుపుమని చెప్తుంటానమ్మా. సో పరిస్థితిని బట్టి ఆ యొక్క అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చమ్మా. కాస్త ఏదైనా ఔషధం గట్టి పెడితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందమ్మా. సో పరిస్థితిని బట్టి, ఎందుకంటే కలవంజి అనేది నల్లగా ఉంటుంది, అందులో ఆయిల్ శాతం ఉంటుందమ్మా. మనం మిక్సీలో వేసి పౌడర్ చేసినప్పుడు ఆ కలవంజిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయిల్ శాతం తగ్గినప్పుడు పౌడరు కొద్దిగా వేసినప్పటికీ గడ్డలాగా అయిపోతుంది అనమాట మనం ఔషధం తయారు చేసినప్పుడు. అలాంటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. కాబట్టి రేషియో అప్రాక్సిమేట్ ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ పదార్థాలన్నీ బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ తలకు సంబంధించినటువంటి హెయిర్ డై తయారైపోతుంది. ఈ విధంగా తయారు చేసుకొని ఉదయం పూటమా మొత్తం ఆ యొక్క డైని ఆ మెడిసిన్ మొత్తం అప్లై చేసేయాలి. మొత్తం స్కాల్ప్ భాగంలో, తర్వాత హెయిర్స్కి అంతా అప్లై చేసేయాలమ్మా. ఆడవాళ్ళకి మరి హెయిర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకొని వాడుకోవాలి. కాబట్టి మరి మగవాళ్ళకి తక్కువ ఉంటాయి కాబట్టి ఇది సరిపోతుంది. ఆడవాళ్ళు ఇంకా ఇదే రేషియోలో ఎక్కువ తయారు చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా తలకంతా అప్లై చేసేసి ఒక 1 hour 2 hours ఉన్న తర్వాత జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలమ్మా. నెక్స్ట్ డే మైల్డ్ షాంపూతో స్నానం చేసేయాలి, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే వారంలో 2 సార్లు వాడుకోవచ్చుమా. సమస్య తీవ్రత తగ్గే కొద్దీ మరి 10 రోజులకు ఒకసారి కానీ, అదేవిధంగా 15 రోజులకు ఒకసారి కానీ ఈ విధంగా క్రమంగా తగ్గించుకుంటూ వాడుకోవచ్చు. తర్వాత మెయింటెనెన్స్ గా కావాలంటే నెలకు ఒకసారి వాడుకున్నా సరిపోతుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల హెయిర్ ఫాలింగ్ ఉండదు. దీంతో పాటు ఏమంటే వెంట్రుకలు త్వరగా నిరవకుండా ఉండేందుకు పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ పటికలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు pH వాల్యూని మెయింటైన్ చేస్తాయమ్మా. అంటే pH సమతుల్యంగా ఉన్నప్పుడే ఈ చర్మం కూడా
కాంతివంతంగా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. లేకపోతే పేలు రావడం కానీ, తర్వాత ఈ చర్మానికి సంబంధించినటువంటి ఈ యొక్క అనారోగ్యాలు రావడం కానీ, డాండ్రఫ్ లాంటి సమస్యలు కావడం జరుగుతుంటుందమ్మా. సో పటిక వాడుకోవడం వల్ల పటిక వెంట్రుక రంగును మార్చడమే కాకుండా pH వాల్యూను ఎక్కువగా పెంచడం చేత చర్మానికి సో ఈ యొక్క చర్మం యొక్క కాంతిని కూడా ఇమిడింపజేసి చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నామా. సో దానివల్ల ఆ యొక్క ప్రభావం చేత వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా వెంట్రుక కుదుళ్లను దృఢపరిచేందుకు ఉపయోగపడుతుంది ఈ పటిక. దీంతోపాటు ఉసిరిక సి విటమిన్ ఎక్కువగా ఉంటుందమ్మా. దీంతోపాటు ఎలాజిక్ యాసిడ్, అదేవిధంగా ఇలాంటి కొన్ని కెఫిక్ యాసిడ్, క్యాంఫరాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకలు పెరిగేందుకు ఉపయోగపడతాయి. వెంట్రుకలు త్వరగా తెల్లబడకుండా అదేవిధంగా గ్రే హెయిర్కి మారకుండా కూడా ఉపయోగపడతాయమ్మా. కలవంజిలో ఉన్నటువంటి ఈ లినోలిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం త్వరగా తగ్గకుండా ఈ యొక్క కలంజిన్లో ఉన్నటువంటి యొక్క రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. ఈ వెంట్రుక రంగు నలుపు రంగు ఉందంటే మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం యొక్క ప్రభావం చేత నలుపు రంగు వస్తుంది. ఆ రంజక పదార్థాన్ని త్వరగా తగ్గించకుండా ఉండేందుకు ఈ కలంజిలో ఉన్నటువంటి లినోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా నువ్వుల్లో ఉన్నటువంటి ఈ లినోలిన్స్, లిగ్నాన్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకల పెరుగుదలకి, వెంట్రుకల కుదుళ్ళు బాగా ఉండేందుకు, గట్టిగా దృఢంగా ఉండేందుకు ఈ నువ్వు నూనె ఉపయోగపడుతున్నామా. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఫార్ములాలో ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి హెయిర్ డై ఏదంటే ఇదమ్మా. సో మనం ఆల్రెడీ మాట్లాడిన వీడియోలో మీరు హెయిర్ గురించి మాట్లాడినప్పుడు తాత్కాలికమైన పరిష్కారం హెయిర్ డై నేను ఇస్తాను, దానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పారు. మరి తాత్కాలికంగా కాకుండా పూర్తిగా అసలు అలాంటి ప్రాబ్లమే లేకుండా పూర్తిగా వెళ్ళిపోవాలి అంటే లోపల ఉన్నది క్లియర్ అవ్వాలి అని చెప్పారు కదా, మరి ఎలా అవుతుంది సార్ అది? ఇది చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. యా, సమస్య వచ్చేదానికంటే ముందే రాకుండా జాగ్రత్త పడడం చాలా చాలా మంచిదమ్మా. సరే, అవగాహన లోపంతోనూ, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేతనో, తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వలనో మరి సమస్య వచ్చినప్పటికీ సమస్య నుంచి త్వరగా బయటపడడం చాలా చాలా ముఖ్యం. సో మీరు అడిగినట్లు గత వీడియోలో ఈ వైట్ హెయిర్కి సంబంధించినటువంటి మంచి హెయిర్ డై గురించి చెప్పాను. అందరూ వాడుకోదగ్గ మంచి హెయిర్ డై మాది, ఈజీగా తయారు చేసుకోదగ్గదే చెప్పాము. సో ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడే మరి చిన్న వయసులో ఈ యొక్క వెంట్రుకలు పెరుగుదలకు సంబంధించినటువంటి కానీ, లేకపోతే వెంట్రుకలు మరి తెల్లబడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత వెంట్రుకలు క్రమక్రమంగా తగ్గిపోవడం కానీ, రాలిపోవడం కానీ, అనువంశికంగా నాబోటి వాళ్ళు ఉన్నట్లయితే బాల్డ్ హెడ్ రావడం కానీ జరుగుతుందమ్మా. నాకు అనువంశికం. సో పెద్దలకు ఈ పద్ధతి ఉండడం చేత జెనెటికల్ అనువంశికం ఉన్నప్పుడు దాన్ని మనం చేయదగింది ఏం లేదమ్మా. సో ఈ విషయం నాకు ముందే ఒక 10-15 సంవత్సరాల ముందే తెలిసింటే ఇంకొక 5-10 సంవత్సరాలు కొంచెం పోస్ట్ పోన్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో పుణ్యకాలం గడిచిపోయింది కాబట్టి ఈ వయసులో నేను చేయదగింది ఏం లేదమ్మా. సో వీటి మీద అవగాహన వచ్చిన తర్వాత ఇట్లా తెలుసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. సో కాబట్టి ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు నాబోటి వాళ్ళు ఎవరన్నా సౌందర్య ఆకాంక్ష ఉండి, సౌందర్య పిపాస ఉండి, మరి వయసున్నటువంటి వాళ్ళు కూడా తమ సౌందర్యం వినోడింపజేసేందుకు కావాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన ఔషధం వాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఎలాంటి ఔషధం వాడలేదు, వాడబోను. ఇంతవరకు నాకు పరిస్థితి రాలేదు, వాటి మీద ఆకాంక్ష లేదమ్మా. సో మంచి మెడిసిన్ అయితే చెప్తాను. ఒకవేళ అలా ఏదంటే నేను ఏదో విగ్గు పెట్టుకోవడం కానీ, లేకపోతే మరి ఇంకోటి ఏదైనా పెట్టుకోవడం కానీ, ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేయించుకునే పరిస్థితి ఉండదమ్మా. నాకు వాటి మీద ఆకాంక్ష కూడా లేదు కాబట్టి ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలు ఇచ్చినటువంటి ఫార్ములాని మళ్ళీ చెప్తున్నాను. మరి ఎవరికైనా సందేహం ఉన్నటువంటి వాడు గూగుల్ సెర్చ్లో చూస్తే ఈ యొక్క ఔషధ గుణాలు తెలిస్తే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తామా. కాబట్టి ఇలాంటి వాటి వల్ల నెగిటివ్ కామెంట్స్ ఏర్పడడం వల్ల మంచి వీడియోని చాలా మంది మిస్ అవుతారమ్మా. కాబట్టి మరి వేలాది రూపాయలు అయ్యేటువంటి మెడిసిన్ అయితే కాదు, చాలా త్వరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అందరూ వాడుకోదగ్గ ఔషధము. ప్రయత్నం చేయడంలో తప్పులేదమ్మా. సో ఆ యొక్క ఫార్ములా చెప్తానమ్మా. కేవలం 4 పదార్థాలమ్మా. ఉసిరిక, బావంచాలు, స్వచ్ఛమైనటువంటి తేనె, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి, తేనె, ఉసిరిక, బావంచాలు, ఇంతేమ్మా. కేవలం ఈ 4 పదార్థాలే. ఎలా సార్ చెప్తానమ్మా. ఉసిరిక పొడి ఒక 200 గ్రాములు తీసుకోవాలమ్మా. 200 గ్రామ్స్. ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో లేదంటే మనం ఉసిరిక తయారు చేసుకోవచ్చు అమ్మా, ఈజీ. సో లేదంటే మంచి పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒక ఉసిరిక పొడి 200 గ్రాములు. రెండవ పదార్థంగా బావంచాలని జస్ట్ ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అంటే బావంచాలను తెచ్చుకొని శుభ్రం చేసేసి మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. 25 గ్రామ్స్ బావంచాల పొడి అందులో కలిపేసారు. అందులో
100 ml స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. ఓకే 200 ml స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కలుపుకోవాలి. ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా కలుపుకోవచ్చు మా. ఓకే ఆవు నెయ్యి మంచిది, లేని పక్షంలో గేదె నెయ్యిని కలుపుకోవచ్చు. ఓకే ఈ 4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి హెయిర్స్ను ప్రొటెక్ట్ చేసేటువంటి, వెంట్రుకల సౌందర్యాన్ని కాపాడేటువంటి, వెంట్రుకల పెరుగుదలకు చక్కగా ఉపయోగపడేటువంటి ఔషధం, ఒక తీయటి ఫామ్లో ఉండేటువంటి ఔషధం తయారైపోతుంది. ఓకే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఉత్సాహంగా, ఇంట్రెస్ట్గా, మరి దాని మీద కోరిక మేరకు తినేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. అలా ఉంటుంది అనమాట. అది తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే సో దీన్ని ఏం చేయాలంటే మామూలుగా మరీ చిన్న పిల్లలైతే, ఉదాహరణకి 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇలాంటి పిల్లలైతే ఒక 1/2 టీ స్పూన్ ఉదయం, 1/2 టీ స్పూన్ సాయంత్రం చప్పరించేసి ఒక కప్పు పాలు తాగితే సరిపోతుందమ్మా. 10-15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఇంచుమించు 1/2 టీ స్పూన్ వరకు మ్యాక్సిమమ్ అమ్మా. ఉదయం పూట ఆహారం ముందు కానీ తర్వాత కానీ, 1/2 అవర్ ముందు కానీ, ఆహారం 1/2 అవర్ తర్వాత కానీ, అదేవిధంగా రాత్రి పూట కూడా 1/2 అవర్ ముందు కానీ, 1/2 అవర్ తర్వాత కానీ, లేకపోతే రాత్రి పడుకుంటప్పుడు కానీ, ఎప్పుడైనా పర్లేదమ్మా. 1/2 టీ స్పూన్ వరకు మ్యాక్సిమం చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగుతున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు చేయడం వల్ల వెంట్రుకల పెరుగుదల ద్విగుణీకృతంగా ఉంటుంది. అదేవిధంగా వెంట్రుకలు చిన్న వయసులోనే మరి తెల్లబడకుండా, గ్రే హెయిర్గా మారకుండా ఉంటాయి. దీంతో పాటు వెంట్రుకలకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి, డాండ్రఫ్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా కొంతమందిలో దేహ తత్వాన్ని బట్టి కూడా కొంతమందికి పేలు విపరీతంగా వస్తుంటాయి. ఆ పేలు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉంటాయమ్మా. నేను ఇంతకుముందే వీడియోలో కూడా చెప్పడం జరిగిందమ్మా. ఈ యొక్క వెంట్రుకలు రాలడం కానీ, వెంట్రుకలు గ్రే హెయిర్కి రావడం కానీ కారణాలు ఏంటంటే పోషకాహార లోపం కూడా ఒక కారణం. అదేవిధంగా లోపల ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం చేత, ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ వెంట్రుకలు రాలడము, చిన్న వయసులోనే వెంట్రుకలు నశించిపోవడము, కోర్సుగా తయారు కావడము, బ్రిటిల్గా తయారు కావడము, అదేవిధంగా రఫ్గా తయారు కావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో మరి యాంటీ ఆక్సిడెంట్స్ లోపల ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పదార్థాలు మన బాడీలో హానికారకమైన పదార్థాలు మానసిక కారణాల వల్ల కానీ, తీసుకునే ఆహారం వల్ల కానీ, అదేవిధంగా మరి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణ కాలుష్యం వల్ల కానీ, ఎలాగైనా మన దేహంలో మాత్రం కొన్ని చెడు పదార్థాలు తయారై ఆ యొక్క పదార్థాల ప్రభావం చేతనే చిన్న వయసులో వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అన్నమాట. సో ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందమ్మా. ఏది ఉసిరి. దీంతో పాటు ఉసిరిలో సి విటమిన్ బ్రహ్మాండం ఉందమ్మా, మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో సి విటమిన్ అనేటువంటి పదార్థాలు వాడినప్పుడు మనకు బాడీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు న్యాచురల్గా చిన్న చితక సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా దాని యొక్క ప్రభావం చేత కూడా వెంట్రుకల కుదుళ్ళు కూడా దృఢంగా, గట్టిగా, సౌష్టంగా ఉండేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ ఉసిరికలో ఎలాజిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, క్యాంఫరాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా వెంట్రుకలను త్వరగా తెల్లబడనేయకుండా కాపాడేటువంటి గుణాలు కూడా దీనికి ఉన్నాయమ్మా. దీంతో పాటు భావంచాలు బాకుచినాలు అనేటువంటి రసాయన పదార్థము, బాకుచియాలు అనేటువంటి రసాయన పదార్థము, ఈ యొక్క రసాయన పదార్థాలు ఏంటంటే మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ను బాగా పెంచుతాయమ్మా. వెంట్రుక తయారైందంటే మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ ప్రభావం చేతనే వెంట్రుక నల్లగా ఉంటుందమ్మా. మెలనిన్ పిగ్మెంట్ తగ్గిపోతే వెంట్రుక తెల్లగా అయిపోతుంది, లేదా గోధుమ రంగులోకి వచ్చేస్తుంది, కలర్ మారుతుంది. సో మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ను పెంచేందుకు భావంచారు కూడా ఉపయోగపడుతుంది. భావంచాలమ్మా చాలా సువాసన భరితంగా ఉంటాయమ్మా. హెయిర్ ఆయిల్స్ లో ఎక్కువగా వాడుతుంటారమ్మా, సున్ని పిండిలో వాడుతుంటారు, మనకు మార్కెట్ లో దొరికితే చాలా సువాసన భరితంగా ఉంటాయమ్మా. కొన్ని చర్మ వ్యాధులు కూడా వాడుతుంటారు, రక్త శుద్ధిగా కూడా వాడుతుంటారమ్మా. అది భావంచాలు. అదేవిధంగా తేనెలో ఉన్నటువంటి అనేక రకాలైన పోషకాంశాలమ్మా. ఇందులో ఐరన్ ఉంది, తర్వాత కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, చక్కటి మన దేహానికి ఉపయోగపడే అనేక రకాల మంచి మంచి షుగర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి పోషకభరితంగా ఉండి పోషకాహార లోపం వల్ల కలిగేటువంటి ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు ఈ యొక్క తేనె చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మంచి తేనె వాడుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థలో మన దేహానికి ఉపయోగపడేటువంటి మంచి బ్యాక్టీరియాను విపరీతంగా వృద్ధి చెందింపజేస్తుందమ్మా. గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాగా వృద్ధి చెందిందో ఆ యొక్క ప్రభావం వెంట్రుకల మీద ఉండి వెంట్రుకలు కూడా నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా కోమలంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అట్లే నెయ్యిలో విటమిన్ ఈ ఉంది, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఈ యాసిడ్స్ కొన్ని ఉన్నాయి, అదేవిధంగా కొన్ని రకాలైన పోషక పదార్థాలు, కాల్షియము ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకల కుదుళ్లను గట్టిపరచడమే కాకుండా వెంట్రుకలు త్వరగా మెత్తబడకుండా ఊడిపోకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా వెంట్రుకలు సౌందర్యవంతంగా, కోమలంగా,
కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉండేదానికి ఉపయోగపడతాయమ్మా. Okay. సో ఇవన్నీ కూడా మల్టిపుల్గా మనం తయారు చేసి వాడుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. Okay. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు మేలే జరుగుతాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధి మరీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అట్లే విధంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఇది వాడుకోవచ్చమ్మా. వీళ్ళు వాడుకోవాలంటే వైద్యుల సలహా అవసరం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేమ్మా.